స్టిక్కర్ చూస్తున్నారు కదా, మేము హిందువులం, అన్యమత ప్రచారకులకు మా ఇంట ప్రవేశం లేదు. మతం మార్చుకోవటం అంటే కన్న తల్లిని మార్చుకోవటమే. ఆ కింద ఒక ట్యాగ్ లైన్ ఉంది. ఇక నుంచి హిందూ జనశక్తి ఫుల్ టైం ట్యాగ్ లైన్ ఇదే. ప్రతి హిందువు చెప్పాల్సింది కూడా ఇదే అని నా ఒపీనియన్. ఇది కేవలం సంస్థ నినాదం కాదు, ఇది హిందుత్వపు నినాదం. ఆ నినాదమే సనాతన ధర్మమే సర్వోన్నత ధర్మం, సర్వోత్తమ ధర్మం. ఎందుకు ఇంత స్పష్టత హిందువులకు ఇవ్వాల్సిన అవసరం ఉంది అంటే, ఈ రోజు ప్రతి గాలికి పుట్టిన మతము కూడా వచ్చేసి మా దేవుడే నిజమైన దేవుడు, మా దేవుడు తప్ప ఎవరు అన్ని మిగతాన్ని కల్పితం అంటూ కట్టుకథలు చెప్తా ఉన్నారు. మరి నిజమైన దైవాన్ని ఆరాధిస్తున్న మనం, నిజమైన మానవీయ విలువలు కలిగిన ధర్మాన్ని పాటిస్తున్న మనం ఆ ధర్మం యొక్క గొప్పతనాన్ని ఎందుకు చెప్పుకోకూడదు? కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఇక్కడి నుంచి ఈ మాటని గుర్తుపెట్టుకోండి. సనాతన ధర్మమే సర్వోన్నత ధర్మం, సర్వోత్తమ ధర్మం. మత స్వేచ్ఛ అనగానే అచ్చోస్ నాంబోతుల్లాగా ప్రతి ఇంటికి పోయి మా దేవుడిని నమ్ము, మా గ్రంథాన్ని నమ్ము అంటూ అడుక్కోవటమే కాదు, నాకు అక్కర్లేని మతాన్ని నాకు చెప్పొద్దంటం కూడా మత స్వేచ్ఛ కిందే వస్తుంది.